నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. వార్తలు చదువుతుంది మాధురి. నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక ఆర్టీఓ సుధాకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ సుందర్రావు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ల ఆధ్వర్యంలో పట్టణంలోని క్రిస్టియన్ పేట 1వ లైన్లో ఉన్న ప్రవీణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్ఆర్ మైండ్ కేర్ సెంటర్ మరియు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రులలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మంచి ప్రదాత చట్టంలో పొందుపర్చిన నిబంధనలు ఉన్న గోడ పోస్టర్లను అతికించి హాస్టల్లో ఉన్న వైద్యులకు, సిబ్బందికి, ఆటో డ్రైవర్లకు మంచి ప్రదాత చట్టం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మనం ప్రయాణం చేస్తున్న సమయంలో ఎవరైనా ప్రమాదాల బారిన పడినప్పుడు మనం మనకెందుకులే అని అనుకోకుండా ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకొని వస్తే వారికి ప్రభుత్వం 5,000 రూపాయల బహుమతిగా ఇస్తారన్నారు. ఎవరు ఎక్కువసార్లు ప్రమాదంలో ఉన్న వారిని కాపాడితే వారికి దేశవ్యాప్తంగా గుర్తింపిచ్చి 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తారన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని కాపాడిన వారికి పోలీసులు, ఇతర ఎవరి వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రేవంత్, డాక్టర్ రమ్య, రెడ్ క్రాస్ రవి ప్రకాష్, జేడీ ఫౌండేషన్ మారుతి, గుడ్ హార్ట్స్ ఫౌండేషన్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ సమార్టియన్ లా గురించి పబ్లిక్కి తెలియపరచడం కోసము ఈ కార్యక్రమం రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఈ హాస్పిటల్లో మేము ఇక్కడ అందరికీ తెలియపరచడానికి వచ్చాము. రోడ్డు భద్రత మీద ఎవ్రీ ఇయర్ ఒక వారం రోజులు మాత్రమే చేసేవాళ్ళం. జనవరిలో నెంబర్ ఆఫ్ డెత్స్ బాగా పెరిగిపోతున్నాయి అనేసి ఇండియా లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ 1 మంత్ ఒక వారం రోజులు తరపు నెల రోజులు ఈ కార్యక్రమాన్ని విలేజ్ లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో భద్రతా వారోత్సవాలు నెల రోజుల కార్యక్రమం పెట్టారు. దాంట్లో ఈరోజు పర్టికులర్గా ఈ రోజుని మా డిపార్ట్మెంటు గుడ్ సమార్టియన్ లా గురించి తెలియపరచడానికి అన్ని హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్, పబ్లిక్ కూడా తెలియజేయడానికి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రోడ్డు మీద ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు పాత రోజుల్లో అయితే మనం చూసి ఇప్పుడు అతను హాస్పిటల్ తీసుకెళ్ళాలా, హాస్పిటల్ తీసుకెళ్తే మన డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుంటారు. రేపు ఏదైనా అతని ప్రమాదం అయిందనుకో కోర్టుకు పిలుస్తారు, కోర్టులో సాక్ష్యం ఇవ్వాలా, కోర్టు చుట్టూ తిరగాలనేది ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఈ లా తీసుకురావడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఎవరైనా సరే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగిన వాళ్ళను సహాయం చేయాలని మనకు మనసులో ఒప్పించినప్పుడు వాళ్ళని తీసుకొచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ 108కి కానీ, లేదు మీ సొంత వాహనంలో తీసుకొచ్చి చేర్పించినట్టయితే మీ పేరు, మీ డీటెయిల్స్ హాస్పిటల్లో వాళ్ళకి ఇచ్చేసినట్టయితే వాళ్ళు నోట్ చేసుకొని త్రూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి ద్వారా కలెక్టర్ గారికి పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళ అకౌంట్ నెంబర్ తెలుసుకొని వాళ్ళ అకౌంట్లో 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు హెల్ప్ చేసినందుకు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తారనే ఉద్దేశం. ఏదో ఒక గిఫ్ట్గా ఒక 5,000 రూపీస్ ఇచ్చడం వలన సాయం చేయడానికి ముందుకు వస్తారనే ఉద్దేశం అన్నమాట. డబ్బులు ఇవ్వడం వల్ల, ప్రజెంట్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఉద్దేశం అది. అట్లానే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్లు అటెండ్ అయినట్టయితే దేశం మొత్తం మీద హైయెస్ట్ చేసిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ 1,00,000 రూపీస్ డబ్బులు ఇస్తుంది, ప్లస్ ఒక ప్రశంసా పత్రం కూడా ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్. ఈ లా యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఈ గోల్డెన్ అవర్లో తీసుకొచ్చి ఆ మనిషిని షిఫ్ట్ చేస్తే ఆ మనిషిని కాపాడడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇది. మిగిలిన దేశాలతో అన్నిటిలో పోలిస్తే భారతదేశంలో యాక్సిడెంట్ రేట్ చాలా ఎక్కువ. ఒక మన నెల్లూరు జిల్లా వరకు చూసుకున్నట్టయితే 500 యాక్సిడెంట్లు అయినాయి లాస్ట్ ఇయర్. 500 యాక్సిడెంట్లో 300 యాక్సిడెంట్లు ఓన్లీ మోటార్ సైకిళ్ళ మీద అయినాయి. మిగిలినవి అదర్స్ హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లనే. ఇప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక లా కూడా తీసుకొచ్చింది. హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయాడు అనుకో వానికి ఇన్సూరెన్స్ రాదు. ఆటోలో 4 కన్నా 10 మందిని ఎక్కించుకొని యాక్సిడెంట్ చేసినందుకో ఆటోకి ఇన్సూరెన్స్ రాదు. ఇలాంటి కొత్త నిబంధనలు అన్నీ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ద్వారా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కంపల్సరీగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితేనే మీకు ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. లేకపోతే ఇన్సూరెన్స్ డబ్బులు పాత రోజులకు ఇవ్వరు. లైసెన్స్ లేకుండా బండి నడిపితే యాక్సిడెంట్ అయినందుకు ఏదో ఒక లైసెన్స్ పెట్టి ఇచ్చేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు అది ఏం లేదు, లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్సే లేదు. ఆ విధమైన చట్టాలు వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి
యాక్సిడెంట్ రేట్ని తగ్గించాలని కోరుకుంటున్నాం.